చాలా బాధగా ఉందమ్మా. గుండెల్లో దాచుకోలేనంత నొప్పిగా ఉందమ్మా. ఓర్చుకోలేనంత నొప్పిగా ఉందమ్మా. ఏ సరస్వతి చదువు కోసం ఆరాట పడకూడదు. ఏ లక్ష్మీదేవి డబ్బు కోసం చేయి చాచకూడదు. ఏ పార్వతి తన మీద తన భర్త ప్రేమను చూపించాలని వేడుకోకూడదని సమస్త దేవుళ్లకు మొక్కుకునేదాన్ని. అలాంటిది నా చెల్లెలి జీవితం నాశనం కాకూడదని, తన మీద మచ్చ పడకూడదని ఆ నిందను నేను వేసుకున్నందుకు నేను సమాజానికి కళంకంగా మారాను. అందరూ చేయి కొడుతున్నారు. నాన్నమన్న మాటలాగా నా జీవితం నాశనం చేస్తున్నావమ్మా. నేను అపవిత్రమయ్యానని అందరూ అంటుంటే, నీ కన్న తల్లి ఎవరు అని అందరూ అంటుంటే నేనేమని చెప్పనమ్మా? నేను అపవిత్రమైతే నా తల్లిగా ఉన్నందుకు నీకు అపవిత్రం కాదా? నేను పుట్టగానే మా నాన్నను దూరం చేశావు. కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్న మా అమ్మ నాన్నల్ని దూరం చేశావు. ఇప్పుడు నేను ప్రేమించిన వంశీ సార్ని కూడా నా నుంచి దూరం చేస్తున్నావా? వంశీ సార్ అంటే నాకు ప్రేమ కంటే గౌరవమే ఎక్కువ. కానీ వంశీ సార్ దేవుళ్ళ పట్ల కంటే నా మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. ఆయన్ని నా నుంచి దూరం చేసే హక్కు అధికారం ఎవరికీ లేదు. ఆయన ఎక్కడున్నారో చూపించమ్మా. ఆయన్ని చూపించేంత వరకు, నీ శరణం దొరికేంత వరకు నేనే గంట కొడుతూనే ఉంటా. పూజ సమయం దాటిపోయింది. ఇప్పుడు గుడి మూసే వేళయింది. గంట కొట్టకూడదమ్మా. అమ్మవారితో నాకు జరిగిన అన్యాయం గురించి ఇలా గంట కొడుతూ ఆమెకు వినిపించేలా చేస్తున్నాను పూజారి గారు. నాకు న్యాయం జరగాలని అర్చ పెట్టుకుంటున్నాను. చూడమ్మా, అమ్మవారిని నిగ్రహించుకుని కోరుకుంటే నువ్వు అనుకున్నది జరుగుతుంది. అమ్మవారు నాకు పెట్టిన కష్టాలు ఇంకా తీర్చలేదు పంతులు గారు. ఎందుకంటే నేను తననే నమ్మకునున్నానని తనకు నేను లోకువైపోయాను. సమస్తం మొత్తం తనే అనుకున్నందుకు నేను దిక్కులేందాన్ని అయిపోయాను. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావమ్మా. అమ్మకు నిష్ఠతో పూజ చేస్తే అమ్మవారు ఖచ్చితంగా నిన్ను కనికరిస్తారు. లేదు పంతులు గారు, అమ్మవారు ఇన్నాళ్ళు ఒక్కసారి కూడా నా మీద కనికరం చూపించలేదు. నా దేవుడు వంశీ సార్ని నాకు దూరం చేసింది. ఆయన్ని చూసేంత వరకు, అమ్మ కనికరం చూపించేంత వరకు ఇక్కడే ఇలాగే ఉంటాను. చూడమ్మా, నీ మాటల్లో నిజాయితీ కనబడుతోంది. నువ్వు కోరుకునే మనిషి కనబడాలంటే నువ్వు ఓ కార్యం చేయాలమ్మా. ఏంటి పంతులు గారు అది? రేపు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు. నువ్వు అగ్నిబోనం సమర్పించి పసుపు కుంకుమలు ఇవ్వమని కోరుకుంటే అమ్మ నీ మీద కనికరం చూపుతుంది. నా నుదుటిన బొట్టు పెట్టే వంశీ సార్ క్షేమంగా తిరిగి రావాలి. అలా జరగాలి అంటే, ఆ అమ్మవారి చల్లని చూపు నీ మీద పడాలి అంటే రేపు ఉదయం నుంచి ఉపవాస దీక్షతో ఆ అమ్మవారికి అగ్నిబోనం సమర్పించి పసుపు కుంకుమ వ్రతం చెయ్యాలి. అప్పుడే నీ సౌభాగ్యం నీకు దక్కుతుంది. ఇది అమ్మవారి దివ్యమైన కంకణం.
ఇది కట్టుకొని దీక్ష మొదలుపెట్టు, నీ సిద్ధి ఫలిస్తుంది. విజయోస్తు. వెళ్ళమ్మా. ఎవరి కొంప కూల్చాలని అమ్మవారిని మొక్కుకున్నావే? ఆ జోగేంద్ర ఆరోగ్యం మెరుగుపడి ఇంటికి రావాలని మొక్కుకునుంటుందమ్మా. ఎలాగో ఇది వేధించడానికి వీలుగా వంశీబావ దగ్గరలో లేడు కదా. నక్షత్ర, అయినా ఇలాంటి భ్రష్టు పట్టిన దాన్ని ఈ సమాజంలో ఎందుకు తిరగనిస్తున్నారు ఆ అమ్మవారు? మానం పోయినా మన మానాన మనం పోదాం అనుకునే రకం కదమ్మా ఈ వసుంధర. ఇప్పటిదాకా పార్కులు పబ్బులు అంటూ తిరిగింది, ఇప్పుడు లాడ్జీలు లాభాలు తగ్గినట్టున్నాయి. అందుకే ఇలా గుళ్ళు గోపురాలంటూ తిరుగుతుంది. వసుంధర, అత్తయ్య వాళ్ల దగ్గర సింపతి కొట్టేయాలని ఇలా పూజలు పునస్కారాలు చేయకు. నీకు నా బావ దక్కడు. నా బావ దొరికితే ఇక్కడే ఈ అమ్మవారి గుళ్ళోనే పెళ్లి చేసుకుంటాను. గుర్తు పెట్టుకో, బావని నేనే వెతికి పట్టుకుంటాను. పదమాం. నా వంశీ సార్ని నాకు చూపిస్తే అమ్మవారి కంటే నీకే ఎక్కువ రుణపడి ఉంటాను. స్వామి, నేను చేసిన తప్పుకు నన్ను ఇంతలా శిక్షిస్తావా? నేను చేసిన తప్పుకు నా కొడుకును దండిస్తావా? నేను ఏం చేస్తే నా మీద కోపం తగ్గి నా మీద దయ కలుగుతుందయ్యా నీకు? నీ ముందు మోకరిల్లి దండం పెట్టుకునే శక్తి కూడా నాకు లేదు. నా కొడుకు నా నుంచి దూరం చేసి నాకు కడుపు కోత మిగిలించొద్దు. అత్తయ్య, అమ్మ ముందు కానీ నాన్నమ్మ ముందు కానీ అన్నయ్య లేడని చెప్తే వాళ్ళు బతకరు. వాళ్ళ అన్నయ్య గురించి అడిగితే ఉన్నాడని చెప్పండి ప్లీజ్ అత్తయ్య. కావాలంటే మీకు దండం పెడతాను. ఆనంద్, నువ్వలా అని చెప్పి మమ్మల్ని రొద పెట్టుకు. నువ్వంతలా చెప్పాలా? అయినా నువ్వు కూడా ఏంటి చిన్న బావ? బావకి ఇలా జరిగితే అందరితో ఈ విషయం గురించి చెప్పుకొని మేం సంతోషపడతాం అనుకున్నావా? ఈ విషయం అమ్మమ్మ గారికి తెలియకూడదని లోపలే కుమిలిపోతున్నాం. లోపలికి వెళ్దాం పదండి అత్తయ్య. అమ్మా అమ్మా అమ్మా. ఆనంద్, అన్నయ్య కనిపించాడా? అన్నయ్యతో నువ్వు మాట్లాడావా? చెప్పు నాన్నా. అన్నయ్య ఉన్నాడమ్మా. నిజంగారా ఆనంద్? పదండి, వెంటనే నన్ను అక్కడ తీసుకువెళ్ళండి. వంశీని ఒక్కసారైనా చూడండి, నా మనసు కుదిరి పడదు. పదండి. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? పదండి, నన్ను తీసుకెళ్ళండి. అమ్మా, అన్నయ్య ఉన్నాడు కానీ మనకు అందుబాటులో లేడమ్మా. ఎక్కడో దూరంగా ఉన్నాడు. ఆనంద్, ఏంటి నువ్వనేది? అదే వదినా, వంశీ ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉండుంటాడు అంటున్నాడు ఆనంద్. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి ఐరేంద్రి.
వంశీకి యాక్సిడెంట్ జరిగిన చోటికి మేం వెళ్ళవద్దునా? అక్కడ ఏ ఆనవాలు దొరకలేదు. దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ వెతికాం. వంశీ జాడ ఎక్కడా కనిపించలేదు. అక్కడున్న వాళ్ళని అడిగితే ఎవరో కొంతమంది వచ్చి బావని రక్షించి తీసుకెళ్లారని చెప్పారత్తయ్య. అంతే కదా చిన్న బావ? అవునమ్మా. ఆనంద్, మన వంశీని ఎవరు తీసుకెళ్లారు? ఎలా చూసుకుంటారు? నాకేమాత్రం నమ్మకం కలగట్లేదు. అసలు మన వంశీ ఇంటికొస్తాడంటావా? అమ్మా, అన్నయ్యకేమీ కాదమ్మా. అన్నయ్యను రక్షించడానికి ఆ దేవుడే వాళ్ళని పంపించుంటాడు. వాళ్ళు మానవత్వం ఉన్న మనుషులు అయి ఉంటారమ్మా. నువ్వు దిగులు పడకు, అన్నయ్య వస్తాడు. వద్దానంద్, ఇక మనం ఎదురు చూడొద్దు. నువ్వు వెంటనే టీవీల్లో, వార్తాపత్రికల్లో, సోషల్ మీడియాలో అన్నిట్లోనూ అన్నయ్య గురించి ప్రకటన వేయించు. తన ఆచూకీ తెలిపిన వారికి మన ఆస్తిలో సగం ఇస్తామని చెప్పు. వంశీని నేరుగా ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళకి మన యావదాస్తి దారదత్తంగా ఇస్తామని చెప్పు. నా కొడుకు నాకు కావాలి. వెంటనే వెళ్ళి ప్రకటన ఇవ్వు ఆనంద్, వెళ్ళు. నువ్వలా దిగులు పడుకోదునా? మన వంశీని తనని రక్షించిన వాళ్లే తన్ని తీసుకొస్తారు. నాకు మీరెవరూ అడ్డు చెప్పకండి ఐరేంద్రి. వాడు లేని ఈ భోగ భాగ్యాలు నాకు అక్కర్లేదు. వాడు లేని ఈ ఇంద్రభవనం నాకు అవసరం లేదు. నా కొడుకు నా కళ్ళ ముందుంటే నాకంతే చాలు. ఆనంద్, నువ్వు వెళ్ళు. నువ్వు వెంటనే వెళ్ళి ప్రకటన ఇవ్వు. అలాగేనమ్మా. ఒకసారి నాన్నమ్మతో మాట్లాడి చెప్తాను. అత్తయ్య గారితో నేను మాట్లాడతాను. ముందు మీరు వెళ్ళి ఆ పని మీద ఉండండి. వెళ్ళండి, వెళ్ళండి. నువ్వు వెళ్ళ ఆనంద్. అలాగేనమ్మా, నువ్వేడోకు. ఆనంద్, మనం అలా చెప్పి తప్పు చేశాం ఆనంద్. ఈ అబద్ధాన్ని ఎన్నాళ్ళని దాస్తాం బావా? ఈ నిజాన్ని మనం బయటికి చెప్పేంత వరకు. అంటే ఏంటి ఆనంద్ నువ్వు చెప్పేది? మనం ఆత్మవిశ్వాసంతో ప్రకటనిచ్చి ప్రయత్నిద్దాం అత్తయ్య. ఆ దేవుడే మనకి సాయం చేస్తాడు. అప్పటిదాకా ఈ విషయాన్ని అమ్మకు గాని నానమ్మ గాని తెలియకుండా జాగ్రత్త పడదాం. ఈ ప్రకటన వల్ల వంశీ దొరుకుతాడంటావా ఆనంద్? అన్నయ్య దొరక్కపోయినా ఆయన ఆచూకీ అయినా తెలుస్తుంది కదా. వెంటనే పేపర్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను. ఎందుకండి నా నుంచి దూరంగా వెళ్ళిపోయారు? మీరు అర్ధరాత్రులు ఇంటికొచ్చినా నేనేమైనా అనేదన్నా? ఇంటికి పెద్ద మనవడిగా మీరు వ్యాపార బాధ్యతలు తీసుకోను అంటే నేనేమైనా వారించానా? మీరడిగింది కాదన్నానా? మీరడగ్గానే నేను మీరు ప్రేమించిన వసుంధరతోనే మీ పెళ్లి జరిపించడానికి ఇష్టపడ్డాను. కానీ చెయ్యెత్తి శాసించే రాజకుటుంబంలో పుట్టిన కాకర్ల వంశీకృష్ణరాజు మనవడైన మిమ్మల్ని తప్పు చేశాడని ఎవరూ వేలెత్తి చూపించకూడదు అని ఆ వసుంధరతో పెళ్లి వద్దన్నాను. మీరు గెలవడం కోసం ఎన్నిసార్లైనా ఓడిపోతామండి. మీరొస్తున్నారంటే ఎంతసేపైనా ఎదురు చూస్తాం. కానీ మీరు కంటికి కనిపించకపోతే చచ్చిపోవాలనిపిస్తుందండి. ఎందుకండి ఈ వయసులో నాకు గుండె భారం మిగులుస్తున్నారు? అత్తయ్య, ఏంటత్తయ్య
వంశీకి ఇంటికి రాడని మీకు ముందే తెలిసిందా? ఆయన గురించి అలా మాట్లాడకు సుచిత్ర. లేకపోతే ఏంటత్తయ్య? ఇంటి పెద్ద మీరిలా బాధపడుతూ కూర్చుంటే ఎలా? ఏం చేయమంటావు సుచిత్ర? ఇలా ఆయన లేకుండా ఎన్ని రోజులు ఉండమంటావు? వంశీ క్షేమంగానే ఉన్నాడత్తయ్య. సుచిత్ర, ఏమిటి నువ్వనేది? అవునత్తయ్య, వంశీనెవరూ రక్షించి తీసుకెళ్లారట. వంశీ ఎక్కడున్నాడో తెలియదు కానీ క్షేమంగా ఉన్నాడు. నువ్వు చెప్పేది నిజమా సుచిత్ర? ఆయన క్షేమంగా ఉన్నారా? అవునత్తయ్య, మన కన్నయ్య దేవుడి దయ వల్ల క్షేమంగానే ఉన్నాడు. ఆయన్ని నేను కళ్ళారా చూడందే నమ్మను. ఆయన్ని చూస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది సుచిత్ర. వెంటనే టీవీల్లోనో వార్తాపత్రికల్లోనో ప్రకటన ఇచ్చి ఆయన్ని మన దగ్గరికి తీసుకొచ్చిన వాళ్ళకి కోట్లు ప్రదానం చేస్తామని ప్రకటన చేయండి. ఆనంద్కి నేను కూడా అదే చెప్పి పంపించానత్తయ్య. ఆనంద్ వెళ్ళాడు, ఇక వంశీయే రావాలి. మంచి పని చేశావు సుచిత్ర. ఆయన విషయంలో నా నిర్ణయాన్ని అడగాల్సిన అవసరం లేదు. ఆయన కంటే నాకేది ఎక్కువ కాదు ఈ ప్రపంచంలో. మనం తొందరపడి ఆయన్ని బాధ పెట్టినందుకు దేవుడు మనల్ని క్షోభ పెడుతున్నాడు. మీరేం మదన పడకండి అత్తయ్య. వంశీకి ఏ హాని జరగకుండా ఇంటికి తిరిగొస్తాడు. మనమిచ్చే ప్రకటన చూసి ఎవరో ఒకరు క్షేమంగా ఇంటికి చేరుస్తారు. ఆ రోజు కోసం ఎదురు చూడటమే. ఇంకా ఎదురు చూడాల్సిన అవసరం లేదు సుచిత్ర. ఈ పాటికి ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట ఆయన్ని చేరతీసుంటారు. వాళ్లే తీసుకొస్తారు. తీసుకురావాలి. మధురా, ఇలాంటివి కట్ చేస్తున్నప్పుడు ధ్యాసంతా ఇక్కడే ఉండాలమ్మా. అలా అటు ఇటు చూస్తూ కట్ చేస్తే పొరపాటున చేయి తెగుతుందమ్మా. అది కాదమ్మా, అన్నయ్య పొద్దున టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళాడు. ఇంకా రాలేదని చూస్తున్నాను. వస్తాళ్లేవే. బయట ఉద్యోగం చూసుకోవడం అంటే అంత సులభమా? వాళ్లను వీళ్లను కలవాలి. వాళ్ళు చెప్పే ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. చెప్పిన చోటికి వెళ్ళాలి. ఇలా 1,00,000 పనులుంటాయి. వస్తాళ్లే. ఎప్పుడూ ఇంటి పట్టునే ఉండాలంటే ఎలా? వచ్చావా అన్నయ్య? వచ్చావా? కూర్చో అన్నయ్య, అన్నం వడ్డిస్తాను. వద్దమ్మా, నేను తినేసి వచ్చాను. ఏంటి, తిన్నావా? నన్ను చూసి నిజం చెప్పు.